సో, హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన డీఎస్సీ సిరీస్‌లో ఈరోజు మనం మర్సాడ్ అంటే ఏంటో నేర్చుకుంటాం అనమాట. సో, ఎలా వర్క్ అయిద్ది, ఏంటి అనేది మొత్తం నేర్చుకుంటాం. సో, కమింగ్ టు ద టాపిక్ వాట్ ఈస్ మర్సాడ్? సో, మర్సాడ్ అంటే డివైడ్ అండ్ కాంక్వర్ అల్గోరిథం. సో, బ్రేక్స్ ఎ ప్రాబ్లమ్ ఇంటూ స్మాలర్ సబ్ ప్రాబ్లమ్స్. సో, ఏదైతే ఆ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో సో, దాన్ని సబ్ పార్ట్స్‌గా డివైడ్ చేసి సాల్వ్ చేస్తా ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రికర్సివ్ అప్రోచ్. కాల్ ఇట్సెల్ఫ్ ఆన్ ఎ స్మాలర్ పోర్షన్స్ ఆఫ్ ది అరే. సో ఇప్పుడు ఏదైతే ఒక అరే ఉందనుకోండి. సో దాన్ని ఏదైతే ఆఫ్ చేస్తదో సో మళ్ళీ అదే స్మాల్ లైక్ రికర్షన్ లాగా అనమాట. సో దాన్ని స్మాల్ స్మాల్ చేసుకుంటా సాల్వ్ చేస్తది. అండ్ నెక్స్ట్ స్టేబుల్ సార్ట్. రిజర్వ్స్ ఆర్డర్ ఆఫ్ ఈక్వల్ ఎలిమెంట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ. సో గ్యారంటీడ్ బిగ్ ఆఫ్ ఎన్ లాగన్ టైమ్స్ ఇన్ ఆల్ కేసెస్. సో ఏ కేస్ అయినా సరే బిగ్ ఆఫ్ ఎన్ లాగన్ టైమ్స్ అనమాట. నెక్స్ట్ స్పేస్ వచ్చేసి రిక్వైర్డ్ బిగ్ ఆఫ్ ఎన్. అండ్ నెక్స్ట్ హౌ మచ్ షార్ట్ వర్క్స్ ఇన్ 3. సో ఇదొక 3 సింపుల్ స్టెప్స్ లో వర్క్ అయిద్ది అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే స్ప్లిట్ అరే ఇంటూ 2 హాఫ్స్. సో ఏదైతే అరే ఉంటుందో దాన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ దాంట్లో 2 పార్ట్స్. సో ఇలా అనమాట. నెక్స్ట్ కాంకర్ రికర్సివ్లీ సార్ట్ ఈచ్ హాఫ్. సో ఏదైతే హాఫ్ చేస్తా ఉంటుందో సో ప్రతి హాఫ్ ని సార్ట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. నెక్స్ట్ కంబైన్ మచ్ సార్టెడ్ హాఫ్స్ బ్యాక్ టుగెదర్. సో ఏదైతే హాఫ్ ఆఫ్ చేస్తుందో ఈ సార్ట్ అండ్ ఎలిమెంట్స్ ని మళ్ళీ కంబైన్ చేస్తుంది. సో ఇలాగ 3 స్టెప్స్ లో మనకు మచ్ సార్ట్ అనేది అయిపోద్దనమాట. సో కమింగ్ టు ది ఎగ్జాంపుల్. లైక్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. లైక్ 38, 27, 43, 3, 9, 82, 10. సో ఏదైతే ఇది ఉందో ఫస్ట్ దీని ఎన్ వాల్యూ ఎంత అయింది చూడండి ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7. సో ఎన్ వాల్యూ 7. సో దాన్ని ఏదైతే హాఫ్ చేస్తుంది అనమాట. సో హాఫ్ చేస్తే ఇక్కడ వరకు వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ ఇదనమాట. సో మళ్ళీ నెక్స్ట్ సేమ్ దాంట్లోనే మళ్ళీ హాఫ్ చేస్తది దాన్ని. ఏదైతే ఈ లెఫ్ట్ పార్ట్ ఉందో దీన్ని హాఫ్ చేస్తది. హాఫ్ చేశాక ఇప్పుడు ఏమైందంటే ఈ నెక్స్ట్ ఇంకా హాఫ్ చేయడానికి ఏముండదు కాబట్టి సో ఈ 2 ఎలిమెంట్స్ ని సార్ట్ చేస్తది. 27, 38. ఈ హాఫ్ ని సార్ట్ చేస్తది. 33 3, 43. అండ్ కమింగ్ టు సో ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా హాఫ్ చేస్తది. 9, 82, 10. ఈ నెక్స్ట్ ఏదైతే ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నాయో వీటిని కంబైన్ చేస్తది. సో సార్ట్ చేస్తే కంబైన్ చేస్తది. 38, 43. నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! ఈ రెండిటిని సార్ట్ లోనే ఆల్రెడీ సార్టింగ్ లో ఉన్నాయి. సో ఈ మూడిటిని కంబైన్ చేస్తది ఇప్పుడు సార్ట్ చేసి. 9, 10, 82. ఫైనల్ మొత్తాన్ని కంబైన్ చేస్తది. మళ్ళీ సార్టింగ్ చేసి కంబైన్ చేస్తదనమాట. సో ఇలా. సో ఇలాగా డివైడ్ చేస్తది, సార్ట్ చేస్తది. మళ్ళీ తర్వాత లాస్ట్‌లో అన్నిటిని మెర్జ్ చేస్తదనమాట. సో ఇది దీని యొక్క డయాగ్రమ్. సో చాలా సింపుల్ గానే ఉంటది చూడటానికి కూడా. లైక్ డివైడ్ అండ్ కాంకర్ రూల్ అనమాట. అండ్ కమింగ్ టు ఇంప్లిమెంటేషన్. సో కోడ్ అయితే మీకు చాలా పెద్దగా అనిపిస్తది. కానీ లైక్ మనం ఎప్పుడైతే కోడ్ త్రూ వెళ్తామో చాలా సింపుల్ గా ఉంటదనమాట. సో ఫస్ట్ ఇక్కడైతే మనకి టాప్ లో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. కింద మెయిన్ ఫంక్షన్, లాస్ట్ లో ప్రింట్ ఫంక్షన్ అనమాట. సో ఫస్ట్ మెయిన్ ఫంక్షన్‌కి వద్దాం. సో ఇక్కడ ఏముంది ఫస్ట్ ఏదైతే మనం అరే ఇచ్చామో ఆ అరే ఉందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఒరిజినల్ అరేని ప్రింట్ చేస్తాం. సో మనకు తెలియడానికి ఒరిజినల్ అరే ఏంటి, తర్వాత సార్ట్ అయింది ఏంటి అని. ఇక్కడ నెక్స్ట్ ప్రింట్ ఏఆర్ఆర్. సో ఇక్కడ ఈ 3 లైన్స్ ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన అరేని ఇక్కడ ప్రింట్ చేస్తాను అంతే. నెక్స్ట్ మర్జ్. సో ఇక్కడైతే ఏందో ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో ఈ ఫంక్షన్ ఇక్కడ ఏమేమి పాస్ చేస్తున్నాం, అరేని పాస్ చేస్తున్నాం. అండ్ లెంత్ లెఫ్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. సో ఆ టోటల్ అరే లెంత్ అక్కడ పాస్ చేస్తున్నాం. ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలని. సో అది ఎక్కడుందంటే లైక్ ఇదిగోండి ఈ ఫంక్షన్, ఈ ఫస్ట్ ఫంక్షన్. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ లెస్ దాన్ ఈక్వల్ టు రైట్. సో అండ్ మీన్స్ లెఫ్ట్ సైడ్ ఏదైతే లెంత్ ఉంటుందో రైట్ సైడ్ కానీ తక్కువ ఉండాలి. సో ఫస్ట్ మనం ఆ కండిషన్ చెక్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఫైండ్ ది మిడిల్ పాయింట్. సో మనం దాన్ని డివైడ్ చేయాలి కాబట్టి సో ఇంటర్ మిడిల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2. ఓకే కదా! సో ఇప్పుడు మనం దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఏంటంటే దాని యొక్క మిడిల్ పార్ట్ అని వస్తదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ 2 చూడండి. లైక్ ఇక్కడ అన్నిటికి కమెంట్స్ పెట్టాను. సో ఇక్కడ కమెంట్స్ పెడితే అర్థమైపోద్ది. సార్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్స్. సో ఏదైతే డివైడ్ చేసాక ఫస్ట్ హాఫ్ ఉంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఉంది. ఆ రెండిటిని సార్ట్ చేయడానికి ఇక్కడ ఈ 2 ఫంక్షన్ కాల్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్‌ది ఏంటంటే ఫస్ట్ హాఫ్ సార్ట్ చేయడానికి మనం. లైక్ చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ హాఫ్‌ని సాల్వ్ చేస్తది. ఏదైతే మనం డివైడ్ చేస్తామో అందులో ఫస్ట్ పార్ట్‌ని. సెకండ్ వచ్చేసి సెకండ్ పార్ట్‌ని సాల్వ్ చేస్తది. సో ఇక్కడ లెఫ్ట్, మిడ్. సో లెఫ్ట్ అంటే స్టార్టింగ్ నుండి మిడిల్ వరకు. నెక్స్ట్ మిడ్ ప్లస్ 1 నుండి ఎండింగ్ వరకు అనమాట. సో ఇక్కడ ఆ 2 ఫంక్షన్ కాల్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సో ఇది రికర్సివ్. సో అందులో రికర్సివ్ అయితే ఉంటది. సో ఎప్పటికప్పుడు డివైడ్ చేసుకుంటూ వెళ్తదనమాట. ఎప్పుడైతే ఆ డివైడింగ్స్ అయిపోతాయో, లాస్ట్ ఎండింగ్ డివైడింగ్స్ అన్నీ అయిపోతాయో, ఇక్కడ ఏం చేస్తున్నాం? మెర్జ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమేమి పాస్ చేస్తున్నాం? అరేని పాస్ చేస్తున్నాం. లెఫ్ట్, మిడిల్, రైట్. సో ఆ 3 ఏదైతే ఉన్నాయో ఆ 3 ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేస్తున్నామన్నమాట. సో ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ అనమాట అది. సో ఇక్కడ ఇంత పెద్దగా ఉంది కదా! సో దీన్ని చాలా సింప్లిఫై చేసి చెప్తా చూడండి. లైక్ సో ఫస్ట్ సైజ్ ఆఫ్ 2 సబ్ అరేస్.
ఏంటంటే ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉంటది, సెకండ్ పార్ట్ ఉంటది. ఆ 2 యొక్క సైజెస్‌ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. N1, N2. సో, ఇందులో ఆ 2 సబ్ అరేస్ యొక్క ఏదైతే లెంత్ ఉంటదో అక్కడ అందులో స్టోర్ అయ్యిద్దనమాట. సో, సైజ్. అండ్ నెక్స్ట్ క్రియేట్ టెంపరరీ అరేస్. సో, మనం 2 టెంపరరీ అరేస్‌ని చేసుకుంటాం అనమాట. సో, లైక్ ఈ ఏదైతే టెంపరరీస్ ఉందో మనకి జావాలో ఏంటంటే ఇన్‌బిల్ట్‌గా కూడా ఉంటాయన్నమాట. సో, అరేస్‌ని కాపీ చేసుకోవడానికి. సో, సేమ్ అరేస్‌ని కాపీ చేసుకోవడానికి టెంపరరీగా మనం క్రియేట్ చేసి పెట్టుకున్న కాపీ చేసుకోవచ్చనమాట డైరెక్ట్‌గా. సో, నేను ఇన్‌బిల్ట్ వాడకుండా నార్మల్‌గా చెప్తున్నాననమాట. లైక్ ఎలాగ చేయాలని. సో, ఇక్కడ ఏంటంటే 2 అరేస్‌ని ప్లేస్ చేసుకుంటాం అనమాట. ఒకటి లెఫ్ట్, ఇంకోటి రైట్. ఇక్కడ ఏం చేస్తాం? కాపీ డేటా టు టెంపరరీ అరేస్. సో, ఏదైతే మన డేటా ఉంటదో వాటిని టెంపరరీ అరేస్‌లోకి కాపీ చేసుకుంటాం. సో, ఫస్ట్ ఇక్కడ చూడండి లైక్ ఇంట్ i ఈక్వల్ 0, i లెస్ థాన్ n1. n1 అంటే ఏంటి? లెఫ్ట్ థాన్ సైజ్ అన్నమాట అది. సో, L ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ లెఫ్ట్ ప్లస్ i. సో, లెఫ్ట్ ప్లస్ i. సో, ఒక్కొక్క ఏదైతే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంటదో ఒక్కొక్క ఎలిమెంట్ కాపీ అయ్యకుండా వెళ్తదన్నమాట. అండ్ నెక్స్ట్ j ఈజ్ ఈక్వల్ టు j లెస్ థాన్ n2. n2 అంటే సెకండ్ హాఫ్ సైజ్ అన్నమాట. సో, రైట్ సైడ్. అరే ఆఫ్ మిడ్ ప్లస్ 1 ప్లస్ జే. సో, రైట్ సైడ్ ఎలిమెంట్స్ స్టోర్ అయితా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ నెక్స్ట్ ఏముంది? మర్జ్ టెంపరరీ అరేస్ బ్యాక్ ఇంటూ అరే. సో, ఏదైతే మన టెంపరరీ సార్టింగ్ అరేస్ ఉన్నాయో వాటిని బ్యాక్ అరేలోకి స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో, మనం సార్ట్ చేసి టెంపరరీ అరేలో స్టోర్ చేసుకుంటాం. వాటిని మన నార్మల్ అరేలోకి స్టోర్ చేయాలి బ్యాక్. సో, దానికి ఏం చేస్తాం? ఇక్కడ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, j ఈజ్ ఈక్వల్ టు 0, k ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్. సో, ఫస్ట్ 3 ఇనిషియలైజ్ చేసుకుందాం. నెక్స్ట్ వైల్ i లెస్ థాన్ n1. సో, n1 అంటే లెఫ్ట్ సైడ్ యొక్క సైజ్. i అంటే ఆ పార్ట్ అక్కడ స్టార్టింగ్ 0 నుండి స్టార్ట్ అయిద్దనమాట. నెక్స్ట్ అండ్ j లెస్ థాన్ n2. j అంటే ఏంటి? అక్కడ ఇచ్చిన మన అది. నెక్స్ట్ n2 సైజ్. సో, ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే కింద ఉన్నది రన్ అయిద్దనమాట. సో, ఫస్ట్ కండిషన్ ఏంటంటే L ఆఫ్ i లెస్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు j. సో, మనం సార్ట్ చేస్తాం కాబట్టి ఏంటి? లెఫ్ట్ సైడ్ స్మాల్ ఉండాలి. రైట్ సైడ్ బిగ్ ఉండాలి గదా! సో, ఆ కండిషన్ చెక్ చేసుకుంటది. ఆ కండిషన్ ఓకే అయితే ఏమైద్ది? అరే ఆఫ్ k ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు L ఆఫ్ i ప్లస్ ప్లస్. సో, ఆ నెక్స్ట్ ప్లేస్‌లో స్టోర్ చేస్తుంది దాన్ని. ఏదైతే మన అరే ఉందో నార్మల్ అరే దాన్ని నెక్స్ట్ పార్ట్‌లో స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకుంటా. లేదంటే ఒకవేళ లేదు అంటే ఏం చేస్తాం? అరే ఆఫ్ k ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు రైట్ j ప్లస్ ప్లస్. సో, ఒకవేళ లెస్ థాన్ ఉంటే లెఫ్ట్‌లో స్టోర్ చేసుకుంటాం. ఓకే కదా! సో, ఇప్పుడు అది కాదు అంటే ఏం చేస్తాం? రైట్ సైడ్ స్టోర్ చేస్తాం. సో, బిగ్గర్ కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? కాపీ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ L1 అండ్ L అండ్ R. సో, మనకి ఏదైతే లాస్ట్ ఎండింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో సో, లాస్ట్‌లో కొన్ని స్టోర్ అవ్వవు కదా! ఎండింగ్ ఎలిమెంట్స్. సో, ఆ రెండిటిని మళ్ళీ మనం వైల్‌లోకి రాసి మళ్ళీ స్టోర్ చేస్తాం అన్నమాట. సో, i లెస్ థాన్ n1 అరే ఆఫ్ k ప్లస్ ప్లస్ i ప్లస్ ప్లస్. సో, ఇక్కడ ప్రతిదానికి కమెంట్ ఉంది చూసుకోండి. సో, కాపీ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్. సో, ఏదైతే ఎండింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని మళ్ళీ కాపీ చేసుకుంటాం మన నార్మల్ అరేలోకి. సో, ఇక్కడ చాలా సింపుల్ చెప్పాలంటే ఇక్కడ ఈ ఫస్ట్ ఏదైతే ఈ 3 ఉన్నాయో ఈ అన్నిటి కలిపి మన ఇన్‌బిల్ట్‌లో ఏంటంటే కాపీ అనే ఒక ఇన్‌బిల్ట్ ఫంక్షన్ ఉంటది. సో, దాన్ని యూజ్ చేస్తే డైరెక్ట్ అంతా ఒకటే 2 లైన్స్‌లో అయిపోద్దనమాట. మీకు అర్థం అవ్వాలని ఒక 3 లైన్స్‌లో రాసాను మొత్తం ఫుల్ కోడ్. అండ్ సో, ఇక్కడికొచ్చాక ఏమైంది? సో, ప్రతి ఎలిమెంట్ స్టోర్ అయిపోయింది. సో, ఇక్కడ ఫస్ట్ ఈ ఫంక్షన్‌లో ఏమైంది? ఫస్ట్ ఇక్కడ మనం అన్ని లెఫ్ట్ అండ్ రైట్ లైక్ డివైడ్ చేసుకుంటూ వచ్చాం అన్ని పార్ట్స్‌ని. నెక్స్ట్ ఏం చేసాం? ఆ పార్ట్స్ అన్నిటికి మర్జ్ రాసాం. సో, ఇక్కడ మర్జ్ అయితాయి. సార్ట్ అయ్యి. సో, ఫస్ట్ ఏం చేసాం? 2 సైజెస్ తీసుకున్నాం. లెఫ్ట్ దానికి ఒక సైజ్, రైట్ దానికి ఒక సైజ్. 2 ఒక టెంపరరీ అరేస్‌ని బిల్డ్ చేసాం ఇక్కడ. మన అరేస్ స్టోర్ చేసుకోవడానికి సార్ట్ అయినవి. సో, ఆ టెంపరరీ అరేలోకి ఏంటి? ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నిటిని దాంట్లో పంపించేసాం. మన టెంపరరీ దాంట్లోకి. ఇప్పుడు ఏం చేస్తాం? అదైతే టెంపరరీ అరేస్ ఉన్నాయో వాటిని మెర్జ్ చేస్తాం. లైక్ చూడండి. అంతే మెర్జ్ చేస్తాం. బ్యాక్ ఇంటూ మన నార్మల్ అరే. ఇప్పుడు టెంపరరీ అరేలో ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని మన ఏదైతే ప్రీవియస్ స్టార్టింగ్ అరే ఉందో దాంట్లోకి స్టోర్ చేస్తాం. సో, ఇక్కడ i ఈక్వల్ టు 0, j ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు లెఫ్ట్. స్టార్టింగ్‌లోనే మనం ఇనిషియలైజ్ చేసాం. అండ్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం. అకార్డింగ్ టు ద సైజెస్. తర్వాత ఇఫ్ లెఫ్ట్ ఆఫ్ i లెస్ థాన్ ఈజ్ ఈక్వల్ టు r ఆఫ్ j. సో, ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఆ ఎలిమెంట్స్‌ని లెఫ్ట్‌లో స్టోర్ చేస్తాం. ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే రైట్‌లో స్టోర్ చేస్తాం అన్నమాట. సో, ఏదైతే ఎండింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో ఇలాగ మిగిలిపోయినయి. సో, వాటిని ఏం చేస్తాం అంటే మళ్ళీ మన ప్రీవియస్ అరేలోకి కాపీ చేసుకుంటాం. కండిషన్ చెక్ చేస్తాం. సేమ్ కండిషన్ i లెస్ థాన్ n1 నెక్స్ట్ j లెస్ థాన్ n2 చెక్ చేసుకుంటాం. ఆ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకుంటాం. సో, ఇప్పుడేమైంది? ఈ మర్జింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సార్టెడ్ అరే. సో, ఇప్పుడు ఏదైతే మన అరే ఉందో అరే అనేది ఇప్పుడు చేంజ్ అయిపోయింది. సో, ఫస్ట్ మనం నార్మల్ అరేకు ఒక టెంపరరీ అరేలోకి కాపీ చేసాం. ఆ కాపీ చేసిన వాటిని సార్ట్ చేసి మన నార్మల్ అరేలోకి కాపీ చేసాం అన్ని ఏఆర్ఆర్‌లోకి. సో, ఇప్పుడు ఆ ఏఆర్ఆర్‌ని ప్రింట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటి? ఫంక్షన్ కాల్ చేసాం. సో, ఇప్పుడు అరేని ఫంక్షన్ కాల్ చేసాం కదా! సో, ఇక్కడ ప్రింట్ అరే ఫంక్షన్ అన్నమాట. అండ్ మన లోన ఎలిమెంట్స్‌ని ఏమి స్టోర్ చేయాలి. లైక్ ఏం చేంజెస్ లేదు కాబట్టి, సో, దాన్ని మనం డైరెక్ట్‌గా వాడేస్తాం అన్నమాట ఇక ఫర్ లూప్‌ని. సో, ఇక్కడ ఏం చేస్తాం? వచ్చిన ప్రతి ఎలిమెంట్‌ని ప్రింట్ చేస్తాం. ఏదైతే అరేలో ఉందో ప్రతి ఎలిమెంట్ ప్లస్ స్పేస్. సో, స్పేస్ కోసం ఇక్కడ ఈ గ్యాప్ అంతే. ఏం లేదింకా.
ఓకే కదా! ఇది నెక్స్ట్ లైన్. సో, ఒకసారి దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం ఒకసారి. రన్ అయితుందా లేదని. సో, ఆల్రెడీ నేను ఇక్కడ ప్రతిది రాసి ఉంచాను. లైక్ కోడ్ పెద్దగా ఉంది కదా! టైపింగ్‌కి లేట్ అయిద్దని ముందే పెట్టేసి ఉంచాను. సో, సేమ్ కోడ్. ఇక్కడ ఏదైతే మన మెయిన్ ఫంక్షన్ ఉంటది. నెక్స్ట్ డివైడింగ్ ఫంక్షన్ ఏదైతే మర్జ్ సార్ట్ ఉందో ఇక్కడ అది ఉంటది డివైడింగ్ ఫంక్షన్. సో, ఇది రికర్సివ్ కాబట్టి ప్రతిది లైక్ అన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. చేసిన తర్వాత మనం మర్జ్ ఇక్కడ. సో, మర్జ్ సార్ట్‌ని కాల్ చేస్తాం ఇక్కడ. ఈ మధ్యలో ఏమైద్ది 2 సైజెస్‌ని డిక్లేర్ చేసుకుంటాం. 2 టెంపరరీ అరేస్‌ని పెట్టుకుంటాం. ఆ టెంపరరీ అరేస్‌లోకి మన ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న తర్వాత ఏదైతే స్టోర్ చేసుకున్న ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని సార్ట్ చేసేసి మన అరేలోకి పాస్ చేసేసుకుంటాం. నెక్స్ట్ ఏదైతే ఎండింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో లైక్ ఏవైతే స్టోర్ అవ్వని ఉంటాయో అవి మళ్ళీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ప్రింటింగ్ అనేది కాల్ చేస్తాం. ఇక్కడ ఏంటి మన ఏదైతే ఐటెమ్స్ ఉంటాయో వీటిని మనం సో నో చేంజింగ్ కాబట్టి ఎలిమెంట్స్ ఏం చేంజ్ చేయం కాబట్టి సో డైరెక్ట్‌గా తీసేసుకుంటాం. నమ్మిన అరే దాంట్లో పాస్ చేసేస్తాం. సో ప్రతి ఎలిమెంట్ విత్ స్పేస్ ప్రింట్ అయ్యిద్ది. ఓకే కదా! సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూడండి ఇక్కడ. ఒరిజినల్ అరే అండ్ నెక్స్ట్ సార్టెడ్ అరే. సో అరే అనేది మొత్తం సార్ట్ అయిపోయింది. సో ఇది మన కోడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో దీనికేంటంటే ప్రతిది సేమ్ అనమాట. లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. లైక్ బెస్ట్ కేస్, యావరేజ్ కేస్, వర్స్ట్ కేస్. సో ఏ కేస్ అయినా సరే బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. నెక్స్ట్ బెస్ట్ కేస్ ఏంటంటే ఆల్వేస్ డివైడ్ ఇన్ హాఫ్. సో ఎలా అయినా సరే అది హాఫ్ ఆఫ్ డివైడ్ చేసుకుంటది. నెక్స్ట్ యావరేజ్ లో కన్సిస్టెంట్ స్ప్లిట్టింగ్. సో స్ప్లిట్టింగ్ ఉంటది కాబట్టి. నెక్స్ట్ వర్స్ట్ లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటది. సో అందుకని ప్రతి కేసులో ఇది బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ అనమాట. స్పేస్ ఏంటంటే బిగ్ ఆఫ్ ఎన్. సో టెంపరరీ తీసుకుంటాం కాబట్టి మనం సో బిగ్ ఆఫ్ ఎన్ అనమాట. అండ్ వై యూజ్ మెథడ్. సో మనం మెథడ్‌ని ఎందుకు యూజ్ చేయాలి? ఫస్ట్ ఏంటంటే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. సో ఎప్పుడు మన ఏ కేస్ అయినా సరే బెస్ట్ అయినా, యావరేజ్ అయినా, వర్స్ట్ ఏ కేస్ అయినా సరే బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ అని ఉంటది. నెక్స్ట్ స్టేబుల్ సార్టింగ్. సో మెయింటైన్స్ ఎలిమెంట్స్ ఆర్డర్. సో ఏదైతే ఆర్డర్ ఉంటదో పర్టిక్యులర్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటదన్నమాట. నెక్స్ట్ ఎఫిషియెంట్ ఫర్ లార్జర్ డేటా. సో బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ సార్ట్స్ కంటే ఇది బెటర్ మనకి ఎక్కువ ఎందుకంటే ఎంత లార్జ్ డేటా వచ్చినా సరే సేమ్ మంచిగా ఉంటది కాబట్టి లైక్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ పారలలైజబుల్. సో ఈజీ టు మల్టీ థ్రెడింగ్. నెక్స్ట్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్. సో ఎక్స్టర్నల్ సార్టింగ్ అనమాట. లైక్ డేటా సెట్స్ ఆన్ డిస్క్. సో వాటిలో కూడా యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని. నెక్స్ట్ డేటాబేస్ సిస్టమ్స్. సో స్టేబుల్ సార్ట్ ఫర్ జాయిన్స్ కి దానికి వాడతాం. నెక్స్ట్ ఇన్వర్షన్ కౌంట్ ప్రాబ్లమ్, ఫినాన్షియల్ అనాలిసిస్ అది. నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ సార్టింగ్. సో దానికి. సో కంపారిజన్ విత్ అదర్ సార్ట్స్. సో వేరే సార్ట్స్ కంపేర్ చేస్తే లైక్ మాక్సిమం అన్నిట్లో ఇది బెస్ట్ కేస్ అన్నిట్లో ఒకటే కేసు ఉంటది కాబట్టి సో అన్నిట్లో బిగ్ ఎన్ లాగ్ అని వచ్చింది. బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ అని. సో అదనమాట స్టేబుల్ ఉంటది. సో అదే కంపారిజన్ అదర్ సార్ట్స్ తో కంపేర్ చేస్తే మనకి. అండ్ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ టిప్స్ అన్నమాట. సో బెస్ట్ కేస్ ఏంటి లెఫ్ట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లైట్. సో సింగిల్ ఎలిమెంట్ ఈస్ సార్టెడ్. నెక్స్ట్ అవాయిడ్ ఓవర్‌ఫ్లో. సో ఓవర్‌ఫ్లోని అవాయిడ్ చేయకుండా సో మిడ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ లెఫ్ట్ బై 2. సో ఇందాకేదైతే మనం మిడ్ ఏం చేసాం లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2. సో ఓవర్‌ఫ్లోని అవాయిడ్ చేయడానికి సో మనం ఇలా కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎఫిషియెంట్ మర్జింగ్. సో వైల్ లూప్స్ యూజ్ చేస్తాం కాబట్టి క్లీన్ ఉంటది. మంచిగా ఎఫిషియెంట్‌గా ఉంటది. నెక్స్ట్ ఆప్టిమైజేషన్. సో మనం ఏదైతే అది కోడ్ ఉందో సో స్మాలర్ లైక్ 15 ఎలిమెంట్స్ సో బిలో ఉన్నాయనుకోండి. సో దాన్ని మనం ఇన్స్టెన్స్ సార్ట్‌కి స్విచ్ చేసుకుంటే సో ఆప్టిమైజ్ అయిద్ది అన్నమాట కోడ్ అనేది. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో కౌంట్ ఇన్వర్స్ ఇన్ అరే. సో ఇదొక ప్రాబ్లమ్. అండ్ మర్జ్ కేస్ ఆర్డర్ అరేస్. ఎక్స్టర్నల్ సార్టింగ్ ఇంప్లిమెంటేషన్. మర్జ్ సార్ట్ ఫర్ లింక్ లిస్ట్. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని మీకు ఏదైతే లీడ్ కోడ్ వాటిలో ఉంటాయన్నమాట. సో ఒకసారి వెళ్ళి సెర్చ్ చేసి సాల్వ్ చేసేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.